హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొత్తానికి 14 సంవత్సరాల తర్వాత వరల్డ్ రికార్డుని అయితే నెలకొల్పి మొత్తానికి మొదటి విజయాన్ని అయితే సాధించింది. ఎప్పుడో 2011లో సాధిస్తే మళ్ళీ 2012 నుంచి అదే రికార్డ్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి వదిలేయడం, ఆ తర్వాత మ్యాచెస్ గెలవడం, అదే కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డుకి బ్రేక్ పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ 300వ మ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్గా T20 ఐపీఎల్ టీమ్స్లో ఏకైక జట్టుగా రికార్డ్ అయితే నెలకొల్పబడింది. సో అదేవిధంగా కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి నిన్నటి మ్యాచ్లో. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి డెవల్ బ్రేవిస్ మొత్తానికి దూరం అయ్యాడు. అంటే సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచెస్కి అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తన పక్కటెముకలకు ఇంజురీ అవ్వడం వల్ల సిఎస్కేకి మరొక బ్లో అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరించడం అయితే జరిగింది, ఈ అప్డేట్ని. ఓకే, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నాడు హార్దిక్ పాండ్యా. సో దానికి తగ్గట్టుగా కేకేఆర్కి మంచి శుభారంభం అయితే దక్కింది. ఫస్ట్ ఓవర్ నుంచి వాళ్ళు అటాకింగ్ అంటే మొదలుపెట్టారు. రహానేది ముఖ్యంగా చెప్పుకోవాలంటే 6 నుంచే తన అటాకింగ్ ఇంటెంట్ అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో 6తో మొదలుపెట్టిన రహానే యొక్క ఇన్నింగ్స్ ముఖ్యంగా మన బ్యాటర్ ఫినాలిన్ మాత్రం గజన్ఫర్ని మాత్రం చాలా వరకు అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు. 2 6లు 1 4 సాయంతో ఆ ఓవర్లో 17 రన్లు రాబట్టడం విశేషం. తర్వాత నుంచి 69 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది. 37 రన్స్కి ఫినాలిన్ అయితే అవుట్ అయిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేసింది. అన్క్రిష్ రఘువంశీతో అజింక్య రహానే పార్ట్నర్షిప్ నెలకొల్పుకోకంటే ముందే కెమెరన్ గ్రీన్ నిరాశపరచడం అయితే జరిగింది. తను 18 రన్స్ అయితే చేసి అవుట్ అయిన తర్వాత అన్క్రిష్ రఘువంశీతో పార్ట్నర్షిప్ చేసేటప్పుడు మిడిల్ ఓవర్స్లో చాలా వరకు అయితే రన్స్ అయితే దెబ్బతినింది కేకేఆర్. సో అక్కడే పుల్ బ్యాక్ చేయగలిగింది ముంబై ఇండియన్స్. సో శార్దుల్ ఠాకూర్ది నిన్న గోల్డెన్ ఆర్మ్ అని చెప్పుకోవచ్చు. తను పట్టిందల్లా బంగారమే అని వికెట్స్ అయితే చకచకా తీస్తూ వచ్చాడు. సో 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. జస్ట్ 39 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా 35 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకోగలగడం విశేషం. సో అజింక్య రహానే 67 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఆ బాధ్యత అయితే తీసుకున్నాడు. మొదట స్లోగా ఆడిన రఘువంశీ తర్వాత నుంచి జోరు పెంచడం, రింకు సింగ్తో కలిసి 55 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం విశేషం. తర్వాత నుంచి 51 రన్స్ వేసి రఘువంశీ అవుట్ అయిన తర్వాత రమన్దీప్ సింగ్ కేవలం 4 రన్స్ మాత్రమే చేసి తన వంతు చేయి వేసాడని చెప్పుకోవచ్చు. సో టోటల్గా 220 రన్స్ అయితే స్కోర్ బోర్డ్పై పెట్టింది. ముంబై ఇండియన్స్కి భారీ టార్గెట్ని సెట్ చేసింది. సో హార్దిక్ పాండ్యా 1, శార్దుల్ ఠాకూర్ 3, ఈ ఇద్దరు మినహాయిస్తే ఎవరు కూడా వికెట్స్ అయితే తీసుకోలేకపోవడం విశేషం. బుమ్రా పొదుపుగా వేసినప్పటికీ తనకైతే వికెట్ అయితే రాలేదు నిన్నటి మ్యాచ్లో. అనంతరం లక్ష్య సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్కి ఆదిలోనే మంచి అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది. వాళ్ళ జోరుకు చూస్తే రన్ చేసి వదిలేలానే కనిపించింది. సో దానికి తగ్గట్టుగానే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. పవర్ ప్లేలోనే 80 దాటేసింది. సో 12 ఓవర్స్ ముగిసేసరికి 148 స్కోర్ అయితే ఉన్నింది. 148 స్కోర్ ఉన్న తర్వాత రోహిత్ శర్మ మంచి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేయడం విశేషం. రోహిత్ శర్మ 51 రన్స్ జస్ట్ 23 బాల్స్లోనే చేశాడు. 25 బాల్స్లో ఉన్నటువంటి హాఫ్ సెంచరీని తాన్ని కాస్త బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. వైభవ్ అరోరాకి కానీ, సునీల్ నారాయణకి కానీ, వరుణ్ చక్రవర్తికి కానీ ఎవ్వరికి లొంగలేకపోయాడు. ప్రతి ఒక్కరిని చితక బాదాడని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ. అండ్ తన వంతు చేయి కూడా
రికిల్టన్ వేయడం జరిగింది. ఇద్దరు ఓపెనర్స్ చెడుగుడు ఆడుకున్నారు, కేకేఆర్ బౌలర్స్ని ఊచకోత కోసారని చెప్పుకోవచ్చు. తర్వాత నుంచి 148 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కొంచెం మరొక పార్ట్నర్షిప్ అయిపోతే అడుగులు పడింది. రికిల్టన్తో సూర్యకుమార్ యాదవ్ నెలకొల్పాడు 31 రన్స్ పార్ట్నర్షిప్. బట్ సూర్యకుమార్ యాదవ్ 16 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రికిల్టన్ కూడా స్ట్రాటజీ టైమ్అవుట్ వచ్చిందో లేదో రన్అట్ అయితే అవ్వడం విశేషం. తర్వాత ఇన్నింగ్స్ కొంచెం స్లో అయినప్పటికీ సమీకరణం ఎంత ఎక్కువగా లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్కి విజయం అయితే దక్కింది. హార్దిక్ పాండ్యా 18 రన్స్ చేయగా తిలక్ వర్మ 20 రన్స్ అయితే చేయగలిగాడు. బట్ లాస్ట్లో నమందీర్ వచ్చి కొసమెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ సైడ్ నుంచి వైభవ్ అరోరా, సునీల్ నరైన్, అదేవిధంగా కార్తిక్ త్యాగి ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ తీసుకుంటే ఒక రన్అట్ రూపంలో వికెట్ రావడం విశేషం. అండ్ వికెట్స్ కాకుండా మామూలుగా ఈ రికార్డ్ పరంగా చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ 300 మ్యాచ్ అయితే సాధించిందని చెప్పాను కదా. సో సునీల్ నారాయణ్ కూడా ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. సునీల్ నారాయణ్ ఏం చేశాడంటే కిరణ్ పొలార్డ్ యొక్క రికార్డ్ బ్రేక్ చేశాడు. కిరణ్ పొలార్డ్ 189 మ్యాచెస్ ఆడితే దాన్ని 190 మ్యాచెస్కి రికార్డ్ని అయితే సొంతం చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అండ్ రోహిత్ శర్మ టోటల్గా నిన్నటి మ్యాచ్లో 6 సిక్సర్ 6 4 సాధించడం వల్ల 50s పరంగా మొత్తంగా 4వ ప్లేస్కి అయితే చేరుకున్నాడు రోహిత్ శర్మ. తనకంటే ముందు విరాట్ కోహ్లీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ 72 50s అండ్ డేవిడ్ వార్నర్ 66, శిఖర్ ధవన్ 53 అండ్ రోహిత్ శర్మ 50s సాధించడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్ 3 for 39 రన్స్ ఎకనామికల్గా బౌల్ చేసినటువంటి షార్దుల్ ఠాకూర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం విశేషం. అండ్ ఇకపోతే ఈరోజు మ్యాచ్ నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ RR. సో మరి ఈరోజు ఎవరిది పై అయ్యే అవకాశాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.